ఈ అద్భుత తెలుగు మహిళా తేజం పేరు అయ్యల సోమయాజుల లలిత. 85 సంవత్సరాల క్రిందట 1940లో మద్రాసు గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పాదం మోపిన తొలి బాలిక. దానికోసం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి అవసరమైంది. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరుగా రికార్డు నమోదు చేసుకున్నారు. 3 దశాబ్దాలు పైగా ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ కూడా లలితగారే. ఒక అమ్మాయి ఇంజనీరు అవడం ఏమిటి, ఈమెతో మేము కలిసి పనిచెయ్యము అన్న పరిస్థితుల్ని తట్టుకుని ఎదిరించి నిలిచి ప్రతిష్టాత్మకమైన భాక్రానంగల్ డ్యాం నిర్మాణంలో కీలకమైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో సేవలందించారు. భారతదేశపు తొలి మహిళా ఇంజనీరుగా విదేశాల్లో పర్యటించారు. గత 8 దశాబ్దాలు పైగా కొనసాగుతున్న కోట్లాది మంది విద్యార్థినుల సాంకేతిక విద్యా ప్రస్థానానికి తొలి అడుగు వేసింది, తొలి తలుపు తెరిచింది, తొలి దీపం వెలిగించింది అయ్యల సోమయాజుల లలితగారు. ఈమె ఈ రికార్డు సృష్టించడం వెనుక హిమాలయ శిఖరమంత స్ఫూర్తి కథనం ఉంది. 15 సంవత్సరాలకు వివాహం, 18 సంవత్సరాలకు ఓ పాపకు జన్మనివ్వడం, ఆ పైన 6 నెలలకే భర్తను కోల్పోవడం, పాప కోసం జీవితాంతం ఒంటరిగా కొనసాగాలనే నిర్ణయం, జీవితం పెట్టిన పరీక్షలన్నింటినీ తట్టుకుని కొట్టిన దెబ్బలన్నింటినీ భరించి సంకల్పాన్ని మించిన బలం లేదని నిరూపించారు. పూర్తి టాక్ షో యూట్యూబ్లో కిరణ్ ప్రభ ఛానల్లో వినండి.